హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం చందమామ కథల్లోని గుణసుందరి అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. పూర్వకాలమందు ధారా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు. మహారాజుకు రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని 3 కుమార్తెలు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలైంది. అప్పటినుంచి మహారాజు తన కూతుళ్ళ 3కు తల్లి లేని లోపం కలగకుండా వాళ్ళ ఆలనా పాలన స్వయంగా చూస్తూ పువ్వుల్లో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము రాజకీయాలను మరిచిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, దేవరా, తమకు పుత్ర సంతానము లేదు, ముందు రాజ్యం గతి ఏం కావాలా? మా మనవి మన్నించి మళ్ళీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్ర సంతానం కలుగుతుంది, మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఈ మనవికి మహారాజు మండిపడి, వంశానికి ఆధారం కొడుకులైనా కుమార్తెలు మాత్రం నా అంశలు కారా? నా రాజ్యం నా కూతుళ్ళకే ఇస్తాను, వాళ్లే నా రాజ్యం ఏలుతారు, నా మాటకు ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటూ పరివారాన్నంతటినీ కసరికొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగ నాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతుళ్ళ 3 కోసం రాజ్యంలో ప్రజలు అపురూపమైన కానుకలెన్నో పట్టుకొచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నింటినీ మహారాజు చూడముచ్చటగా నచ్చి కుమార్తెల 3ని ఎవరికేది ఇష్టమో ఎంచుకోమన్నాడు. పెద్దవాళ్ళైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతుల్లో ఉండే విలువైన చీనాంబరాల కోసం, మణిహారాల కోసం పోటీపడి కొట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కథాలహరి అనే పుస్తకం ఒకటి తీసుకుని, పితృభక్తి కలది కనుక రాశిలోంచి ఒక చక్కటి చేతికర్ర ఎంచి వృద్ధుడైన తండ్రికి పట్టుకెళ్ళి ఇచ్చింది. మహారాజు ఆనందభరితుడై తన చిన్న కూతురికి తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారం ముందుకు ముచ్చటగా చూపించాడు. మహారాజుకు హారమతి, కాలమతిని 2 మేనరులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు, సాపాటు రాళ్ళును. అయినా వాళ్ళంటే మక్కువ కావటం చేత పెద్దమ్మాయిలిద్దరికూ నిశ్చయించి చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసి రాజ్యం కుమార్తెలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉన్నాడు మహారాజు. ఇంతలో మహారాజు గారి షష్ఠిపూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటబెట్టుకుని సభకు వెళ్ళాడు. నిండు దర్బారులో మహారాజు, చూడండి, 16 ఏళ్లుగా నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు ఈ 3 కుమార్తెలను, ఇక నా రాజ్యం వీళ్ళకే ఇస్తాను. వీళ్లకు నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, అది ఎటువంటిదో వాళ్లే చెప్తారు, విని ఆనందితురు గాని అంటూ చెప్పి కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో, నాకు మా తండ్రంటే ప్రాణం, మా తండ్రే దైవం, తండ్రే సర్వస్వము అని పొంకింది. తర్వాత 2వ కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్లుగానే నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను, ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చుంది. రూపా, హేమలను కేవలము స్వార్థపరులు, తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఉత్త సత్యకాల పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉన్నది. ఆ సంగతి మహారాజుకు తెలుసు. అందుచేతనే పెద్ద పిల్ల ఇద్దరికంటే కడసారి అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు. నిజం చెప్పవలస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలంచి గుణసుందరి మాట్లాడక నిలబడింది. ఈ వాలకం చూసి ఆమె సిగ్గుపడుతుంది కాబోలు అని తలిచాడు మహారాజు. అమ్మాయి, నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ, నన్ను గురించి వాళ్ళకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అన్నాడు. అప్పుడు గుణసుందరి, నాయనగారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ స్త్రీకి భర్తే సర్వస్వమును, వివాహమైనప్పటి నుంచి సతికి పతిని సేవించడమే విధాయకము అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించే వరకు మహారాజు ఉగ్రుడైపోయాడు. కృతజ్ఞురాలా, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గుడ్డి, మూగా, చెవిటి, వృద్ధుడు, దరిద్రుడు అయినట్లయితే అతడే సర్వస్వమని ప్రేమిస్తావా అని ఆక్షేపించాడు మహారాజు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించిన పక్షమందు సంతోషంగా శిరసావించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిర్భయంగా జవాబు చెప్పింది. దేవుడెవరు?
నేనా దేవుడా నీకు పతి నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా దేవుడి నాన్నగారు అని సమాధానం చెప్పింది. అప్పుడు మహారాజు, అబ్బో అంత గర్వంగా ఉన్నదా నీ పని, తగిన శాస్తి చేస్తా ఉండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ నుండి వెళ్ళిపోయాడు. రాజు తెలిస్తే దెబ్బలకు కొదువా. మరునాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హారమతికి, హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పాపం గుణసుందరికి మాత్రం కుంటి, గుడ్డి, మూగ, చెవిటి అయిన ఒక దరిద్రుని తీసుకొచ్చి కట్టబెట్టారు. తండ్రి చేసిన యాగాత్యానికి గుణసుందరి ఏమాత్రం చెల్లించక దైవం మీద భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించటం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసాహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్ళైన మరుక్షణం నుంచి రూపాహేమలు వాళ్ళ అందచందాలకు ఉబ్బిపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తతో కలిసి చెల్లెల్ని మరిదిని నిరసించి వేళాకోళం చేయనారంభించారు. ఎవరేమనుకున్నా ఎన్నెన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓర్చుకుంటూ వచ్చింది. దైవాన్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ చెరుపు లేదంటారు పెద్దలు. మొదటి నుంచి దేవుణ్ణే నమ్ముకొని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరికి శాస్త్రి చేద్దామనే సంకల్పంతో ఏరి కోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకుంటున్నట్లు కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు కాడు. ఉన్నట్లుండి అతను వింతగా గెంతుతూ విచిత్రంగా చెలవుతులు విసురుతూ వదినలను వారి భర్తలను భర్తం పట్టి వెంటాడడం మొదలుపెట్టాడు. వాళ్ళందరికీ ఏమీ తోచగా కంగారు పడుతున్నారు. ఈ విధంగా రాజువారి చిన్నల్లుడు వింతగా విజృంభించే వరకు కోటంతా ఒక కొలిక్కి వచ్చింది. ఈ హడావుడి అంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకు వచ్చి కళ్ళారా చూశాడు. తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇంతా చేస్తే వీడెవడో తనకే శాస్తి చేశాడని మహారాజు మండిపడుతూ, ఎవడెవరా నువ్వు, నీ ఆగడమును నన్నే మోసం చేశావే, చూసుకో నీ పని ఏమవుతుందో అని గద్దించాడు. అందుకు గుణసుందరి భర్త టీవీగా నిలుచుకొని, నేను మీ ముద్దులాలుణ్ణి, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దానితో ఆవేశపూరితుడైన మహారాజుకు కంపరమెత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టు తప్పి దబాలన కింద పడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు. ఆ పాటు గ్రహపాటే ఆయనను మంచం పట్టించింది. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్తే, ఇది నా చావుకు పుట్టింది, వాడెవడో పంపకం, వీళ్ళని సాగనంపండి అంటూ మహారాజు కోపంగా అరిచాడు. అక్కలిద్దరూ ఆమెను చూసి, పుట్టినాడు అమ్మను సాగనంపావు, పెళ్ళినాడు అయ్యను మంచం ఎక్కించావు, చాలే అని కసిరి కొట్టారు. ఆ మాటలో గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకుని తిన్నగా మామగారి దగ్గరకు వెళ్ళి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోటదారి వెళ్ళిపోయాడు. ఆ నగరు చివర ఎరుకలగూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాజకోటలోని రణగుణ అంతా ఊళ్ళు దాటి కోళ్ళు దాటి ఎరుకలగూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి గుణసుందరికి భక్తితో స్వాగతం ఇచ్చారు. మరుక్షణంలో వారు ఆమెకు ఒక పర్ణశాలను తయారు చేశారు. కుటుంబానికి కావలసినవన్నీ చిటికల సేపటిలో సమకూర్చిపెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది. పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలు వచ్చే దుఃఖాన్ని దిగమింకొని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తుంది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపాయేమల శాసనంగా ఉంది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే రాజరాజేశ్వరి విగ్రహము, ఆమె నిత్య పారాయణము చేసుకునే పతివ్రత కథాలహరి పుస్తకము, ఈ రెండు ఇంట్లో ఉండటం వాళ్లకు అనర్థకంగా తోచింది. అందుచేత వాటిని తీసి పారవేయబోయారు. ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు. ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారం జరగకుండా రాజేశ్వరి విగ్రహము, పతివ్రత కథాలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు, బట్టలు ఒక కావడి పెట్టెలో పెట్టి అది పట్టించుకుని గుణసుందరికి ఇద్దామని ఆమె ఎరుకలగూడానికి బయలుదేరింది. దాది మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన పరిస్థితి చూసి ఎక్కడ జాలి పడుతుందోనని తలిచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకుని తండ్రికి క్షేమ సమాచారాలు అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూసి, ఇవన్నీ ఏమిటి, రాజవారి సొత్తు, పూచిక పుడకైనా నాకు గిట్టదు, పట్టించుకుపోవలసిందే అన్నాడు దైవాధీనం.
అప్పుడు మీనాదేవి పోనీ వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బతిమాలుడు దేవి విగ్రహాన్ని పతివ్రత కథాలహరి పుస్తకాన్ని విడిగా తీసి పెట్టింది. దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూచి, అవ్వ వీటిని మనకు కట్టబెట్టబోతుందా, సరేలే ఉండని అంటూ నవ్వాడు. వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి తక్కిన వస్తువులన్నీ పట్టుకు వెళ్ళిపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం పైకి ముసలి వాలకంగా కనిపించినప్పటికీ పడుచువాళ్లను మించి వింత వింత ప్రగల్భాలు విశేషాలు ప్రదర్శిస్తున్నాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జేజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతగాని పనే కనబడదు. బొమ్మలేయగలడు, సంగీతం పాడగలడు, నాట్యం చేయగలడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి గూడెం వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞాశాలి అని, అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలని ఉత్సాహంతో ఉంది. అక్కడ మంచంలో పడిన మహారాజు యమయాతన పడుతున్నాడు. కూతుళ్ళు అల్లుళ్ళు అస్తమానం తన ఎదుట కనబడుతూ ఉండాలంటాడు. వాళ్ల సుఖాలు మానుకొని కనిపెట్టుకొని ఉండి ఉపచారం చేస్తారా? చేసినా ఎన్నాళ్ళు? తండ్రి తమ సర్వస్వముని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరు తండ్రి ఎడల దయాదాక్షం లేకుండా రాజ్యం ఎప్పుడు తనకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మహారాజుకు ఆ రోజు వ్యాధి విషమిస్తుంది. శస్త్రచికిత్స చేస్తే కానీ బతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతంగా అయినా సరే శస్త్రచికిత్స చేయించమన్నారు రూపాహేమలు. కూతుళ్ళని చూచి, ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు. రాజు గోల చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్ళీ యోచించి, మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉంది, ఎలాగైనా అది తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది. ఆ మణిని ఇలా తాకిస్తే చాలు, ఏ జాడ్యమైనా నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు. అప్పుడు కోటలో అంజనం వేయించి చూశారు. వైద్యుడు చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉంది. ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాళికాలయంలో ఒక సొరంగం ఉంది. ఆ మార్గంలో సింహద్వారం, మకర ద్వారం, కమలద్వారం అని 3 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షిని రక్షిస్తూ ఉంటుంది. ఆ యక్షిని గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్ళి ఆ మహేంద్రమణిని తీసుకొని రావాలి. ఇంత పని చేసుకురావటం దుస్సాధ్యమని తెలిసే వరకు రాజబలగమంతా ఈ మణిని సాధించి తేవటం మా తరం కాదు అని చెప్పేశారు. ఎవరి వల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి. మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తాను. ప్రాణం నిలబడితే కదా రాజ్యం ఏలేది అన్నాడు మహారాజు. ఇంకేముంది, ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణిని తీసుకొచ్చి రాజ్యాన్ని ఎవరు కాజేసుకుపోతారో అని రూపాహేమలకు మనసులో కలవరం పుట్టి, తమ భర్తలే తేగలిగినట్లయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు. ఈ ఆశతో వారు హారమతికి కాలమతికి కత్తులు కట్టి మణిని వస్తే కానీ గడప తొక్కరాదని శాసించి పంపారు. యక్షితలేమిటో ఆ ద్వారాలేమిటో ఏమైనా తెలిస్తేగా అదేదో సులువైన పని అనుకొని రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు మణి కోసం బయలుదేరారు. తండ్రికి జబ్బుగా ఉన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పొర్లుకు వచ్చింది. అయితే ఎలా రక్షించుకోవటం? తన భర్త కామరూప విద్య తెలిసిన ఘటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలుచుకుంటేనే పని సాధించుకోవచ్చి మహారాజుకు అందించగలడు. గుణసుందరి భర్త పాదాల పడి, మీరు సర్వసమర్థులు, సర్వజ్ఞులు, మీ చరణదాసి నా ముద్దు చెల్లించి మహేంద్రమణిని తీసుకొచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తన రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు. ఆ వెంటనే అతను వృద్ధరూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారునిగా మారిపోయాడు. మెరిసిపోతున్న పతి నిజరూపం చూసి గుణసుందరికి ఉత్సాహపడి, మీ జీవిత రహస్యం ఏమిటి చెప్పండి అని వేడుకుంది. అందుకతను, నేనొక రాజకుమారుణ్ణి, నా పేరు వీరసేనుడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులై గతించారు. అప్పుడు నన్ను ఒక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడు, కానీ కామరూప విద్య మాత్రం నేర్పలేదు. అందుచేత వారు నిద్రిస్తుండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను. ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపగించి, నీ విద్యా రహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నువ్వు ఎలుగుబంటివైపోతావు ఆయన నన్ను శపించాడు. కనుక జాగ్రత్త, నీవు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పినావంటే నేను ఎలుగుబంటి అయిపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్ళీ ఎప్పటిలాగే ముసలి రూపం ధరించి మణి కోసం బయలుదేరాడు.
బయలుదేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపి, ఇదిగో ఈ మొక్క పచ్చగా ఉన్నంత కాలం నేను క్షేమంగా ఉన్నట్టు, అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని అనుకోవాల్సిందే అంటూ దైవాధీనం ఆనవాళ్ళు చెప్పాడు. హారమతి కాలమతి ఒకరోజు కిందటనే బయలుదేరిన దైవాధీనం వాళ్ళకంటే చాలా ముందుగా వెళ్ళి దారిలో వాళ్లకు ఎదురుపడ్డాడు. ఇతని చూడగానే వాళ్ళు, నీ బతుక్కి నువ్వు మణి సాధించుకు రావటానికి బయలుదేరావా? నీ అవతారం తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు. అందుకు దైవాధీనం, అబ్బే నేనేమిటి, మణిని సాధించుకురావడం ఏమిటి, అక్కడ వింతలు విశేషాలు ఏమిటో చూసిపోదామని వచ్చాను, నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు. వాళ్ళు, సరే మేము వాయువేగాన వెళ్తూ ఉంటాము, కాళ్ళు ఇడ్చుకుంటూ నువ్వు మా వెనక రావాల్సింది అని చెప్పి ఉడాయించారు. వాళ్ళ వివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడనే మాయమై క్షణంలో కాళికాలయంలో వెలిశాడు. ఆలయపు గర్భగుడిలో దేవి విగ్రహానికి వెనుక ఒక కీలుంది. అది తిప్పితే ఆ విగ్రహం వెనక్కు తిరిగి మహేంద్రగిరికి పోయే సొరంగ ద్వారం తెరుచుకుంటుంది. ఈ కీలకం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీ రూపం ధరించి శృంగారంగా ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రొప్పుతూ రోతూ హారమతి కాలమతి అక్కడికి చేరుకున్నారు. స్త్రీ రూపంలో దైవాధీనాన్ని చూసి ఆమె యక్షిత అయి ఉంటుందనుకొని కత్తులు దూశారు వాళ్ళు. కానీ క్షణంలో ఆమె అందానికి తన్మయులైపోయారు. దైవాధీనం వాళ్లను ఒక ఆట ఆడించి చివరికి గిరికీలు కొట్టించి సొరంగంలో మాయమవుతూ వాళ్లకు వినిపించేట్లు వికటంగా నవ్వాడు. అది విని హారమతి కాలమతులు కళ్ళు తెరిచి యక్షిత తమను తప్పించుకుపోయి వెక్కిరిస్తుందనుకున్నారు. దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటు ఇటు గాలిస్తూ పోయి వాళ్ళు కూడా ఆ సొరంగంలో పడ్డారు. పడ్డారు. ఎలాగో సొరంగం కనిపించింది గనక వీపులు దులుపుకొని అందులో చొరబడ్డారు. వీళ్ళని చూసిన దైవాధీనం నిజ రూపంలో వెలికలా పడుకొని గుండె మీద ఒక పెద్ద బండను పెట్టుకొని ఆరున్నొక్క రాగం ఆలపించాడు. అంతలో హారమతి కాలమతులు వాని రక్షించగల మునగాళ్ళమంటూ వచ్చి గుండెపైన బండను తీసేసి దైవాధీనాన్ని పరామర్శించారు. అతను యక్షిత అని భయం నటిస్తూ మెల్లగా లేచాడు. ఓ, ఆ మాత్రికైనా భయపడుతున్నావు? లేలే, యక్షిత మటిమాయం చేశాంలే అని అన్నా తమ్ముళ్ళు ఏకకంఠంతో ప్రగల్భాలు కొట్టారు. వీళ్ళ డచ్చీలకు లోపల నవ్వుకొని, అయితే పదండి అన్నాడు. దైవాధీనం దారి తీశాడు. ఈ విధంగా వాళ్లను దద్దమ్మలుగా చేసి ఆడిస్తూ దైవాధీనం సొరంగ మార్గం బట్టి వెళ్తూ ఉన్నాడు. అలా ముగ్గురు వెళ్ళగా కొంత దూరంలో సింహద్వారం ఉన్న ఒక గృహ చేరుకున్నారు. అక్కడ అంతటా పుర్రెలు, అస్థిపుంజరాలు ఏమేమో కనబడుతున్నాయి. పొగలు ఎగిసి వస్తున్నాయి. గోండ్రింపులు వినబడుతున్నాయి. ఇటువంటి భయంకరమైన ఆ ప్రదేశం మధ్యన యక్షిత వీణ వాయించుకుంటూ కూర్చొని ఉంది. ఈ ముగ్గురు చూడగానే యక్షిత, మహేంద్రమణికై వచ్చిన మానవాదములా మీరు కాచుకోండి, పుచ్చలు ఎగిరిపోతాయి అంటూ చివాన లేచి కత్తి చుడిపించింది. హారమతి కాలమతులు హడిలిపోయి వెనకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు. నోరు మూసుకొని నా కాలు కదల్చండి, సింహద్వారం తెరుస్తాను, లేకపోతే ఈ కత్తితో నరికేస్తా అని యక్షిత సింహనాదం చేసింది. ఆ అరుపులతో అన్నాతమ్ములు చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు. కానీ కొంచెమైనా కాలు కదల్చలేక అలసి సొలిసి చతికిలబెట్టారు. వాళ్ళు ఓడిపోవడం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది. ఇంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకొచ్చి, యక్షిత ఆగు, నీ కాలు కదిల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేలే, శక్తిలో కాకపోయినా మాటల్లో అయినా పడుచుతనం కనబడుతుంది, నా కాలు కదల్చు చూద్దాం. కదల్చలేకపోయావో నీ పితృదేవతను తలుచుకుంటావు, జాగ్రత్త అని యక్షిత హుంకరించింది. అప్పుడు దైవాధీనం మహాకాలు కదిలించేవాడిలాగా చేతులు సవరించుకొని పంజా విప్పి వేళ్లు సారించి వింత చేష్టలతో యక్షిత చూపులను అటు ఇటు మరలించాడు. ఆమె ఆదమరుపుగా ఉండడం కనిపెట్టి యక్షిత కాలు ముద్దు పెట్టుకోబోయాడు. ఛీ, ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించింది. అదిగో యక్షిత, కాలు కదిలించావు, ఓడిపోయావు అన్నాడు దైవాధీనం. అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది. ఈ విధంగా ముగ్గురు సింహద్వారం దాటిపోగలిగారు. అటుపైన దారి మరీ అగమ్యగోచరంగా కనబడుతుంది. అంతా చీకటి పుష్కరం. అందుచేత హారమతి కాలమతులు, బాబోయ్, మాకు మణి వద్దు, ఏమొద్దు, బతుకుంటే చాలు అంటూ వెనుకడుగు వేయటం ప్రారంభించారు. వాళ్లకు ధైర్యం చెప్పి
ఎలాగో మకర ద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం. ఈ గుహ సింహద్వారం గృహ కంటే ఎక్కువ భయంకరంగా ఉంది. పొగలు వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడి నుంచో గుండెలు పగిలిపోయేటువంటి ఏడుపు వినపడుతుంది. ఈ ఆర్తనాదం ఏ దిక్కు నుంచి వస్తుందో తీరా చూద్దామని వెతకపోతే ఎవ్వరూ కనబడరు. ఇది చూసి వాళ్లకు భయము ఆశ్చర్యం కూడా కలిగినాయి. ఇంతలో వాళ్ళు ఎదుటనే తల వీరుబోసుకొని ఒక బండ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న యక్షిత ప్రత్యక్షమైంది. వీళ్ళని చూడగానే ఆ యక్షిత, మహేంద్రమణి కోసం వచ్చిన మానవాదుల్లా మీరు నన్ను నవ్వించగలిగితే మకర ద్వారం తెరుస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ గద్దించింది. ఓస్, ఇదెంత పని అనుకొని హారమతి కాలమతులు నవ్వు పుట్టించే వక్రచేష్టలు ఎన్నో చేశారు. వాళ్ళ చేష్టలు చూసి యక్షిత మరింత ఏడుపు పెంచింది. కానీ నవ్వనే నవ్వలేదు. మీరు నన్నింకా నవ్వించలేరు, మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ళ మీదికి ఉరకపోయింది. అన్నతమ్ములు ఇద్దరు పోయి దైవాధీనం వెనక నక్కారు. అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణ చేయబోనారంభించాడు. లొట్టలేసుకుంటూ అతను యక్షిత అందచందాలను పొగటం కూడా ప్రారంభించాడు. అతను తిరిగినట్లల్లా యక్షిత తిరుగుతూ ఉండే వరకు, ఓహో ఇదేనా నీ కిటుకు అనుకుంటూ దైవాధీనం దానికి చక్కిలి గింతలు పెట్టబోయాడు. కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది. కుప్పిగింతులు వేసుకుంటూ దైవాధీనం యక్షిత వెంట పడ్డాడు. ఈ వాలకం చూసి యక్షిత నవ్వు ఆపుకోలేక మకర ద్వారం తెరిచింది. ఒక్క చెంగున ముగ్గురు మకర ద్వారం కూడా దాటిపోయారు. తర్వాత ఆ త్రిమూర్తులు కమల ద్వారం చేరుకున్నారు. అక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉంది. ఆమె పాటలకు హారమతి కాలమతులు తన్మయులైపోయారు. వీళ్ళని చూడగానే యక్షిత, ఓరి మానవధములారా, నా చెల్లెళ్లను మోసం చేసి వచ్చినారా, చూడండి ఇప్పుడే మిమ్మల్ని మింగేస్తా అంటూ బ్రహ్మాండమైన రాక్షస అవతారం దాల్చింది. ఆ పెనుభూతాన్ని చూడగానే అన్నాతమ్ములు చావ సిద్ధపడి మూర్చపోయారు. అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి దైవాధీనం ఒక సూక్ష్మమైన రూపంలో యక్షిత నోటిలో దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయుపట్టు చిక్కించుకున్నాడు. అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవటమే కాక మహేంద్రమణిని పట్టుకొచ్చి అతని ముందు పెట్టింది. దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు. అప్పుడు యక్షిత అతనికి సంతోస్త నిగమ నిగమ గురుని మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించి అది పఠించినట్లయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత చాకచక్యం చేత కామరూప విద్యా ప్రభావం చేత యక్షుల ముగ్గులను గెలిచి మంత్ర సహాయంతో మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు. ఇక ఇప్పుడు అతను హారమతి కాలమతులను మూర్ఛించి లేపి మంత్రం పఠించి మణిని పలికించి దాన్ని విధానం వారికి చూపాడు. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటి ముఖం పట్టి దారిలో మళ్ళీ కాళికాలయం దగ్గరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. దైవాధీనం మణిని తల కింద పెట్టుకొని పడుకోవడం చూసిన హారమతి కాలమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు. ఇదే సమయానికి గుణసుందరి తనను తలుచుకొని తండ్రి పశ్చాత్తాపడుతున్నాడని విని తండ్రిని చూద్దామని కోటలోనికి వెళ్ళింది. రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి, పొపో ఎరుకల వాళ్లను ఏనాది వాళ్లను కట్టుకొని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు, నీ భర్త హీనుడు దరిద్రుడు అంటూ అనరాని మాటలు అన్నారు. పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి, అక్కలారా మీరు అనుకున్నట్లు నా భర్త హీనుడు కాడు దరిద్రుడు కాడు, కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు, వారే మణ్ణి తీసుకొచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది గర్వంగా. సరిగా ఆ క్షణ దైవాధీనం నిద్రలో ఉండటం చూసి హారమతి కాలమతులు అతన్ని ఒక పాడుపడిన బావిలో పడేసి ఆ మణిని పట్టుకుని ఇంటికి ఉడాయించారు. ఆవేశంలో గుణసుందరి చెప్పకూడని రహస్యం చెప్పేయడం చేత పాపం దైవాధీనం బావిలో పడినప్పుడే ఎలుగుబంటిగా మారిపోయాడు. అతను దుఃఖిస్తూ ఎలాగో పైకి వచ్చి ఇంటి దారి పట్టాడు. పోతే గుణసుందరి చెప్పకూడని రహస్యాన్ని చెప్పేసిందే కానీ వెంటనే తెలివి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్ళి చూసుకునే వరకు తులసి మొక్క వాడిపోయింది. ఇంకేముంది, తన అపరాధం మూలాన భర్త కీడు మూడింది. గురు శాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించరాని విచారంతో గోడున ఏడుస్తూ ఆ తులసి మొక్క దగ్గరనే పడిపోయింది. అక్కడ రాజుగారికి చాలా ప్రమాదంగా ఉంది. ఏమిట్రా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హారమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకొచ్చి మహారాజు ఎదుట పెట్టారు. అది చూసి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపాహేమలు పొంగిపోయారు. కానీ మణిని చూచిన రాజ్య వైద్యుడు ఇది ప్రకాశించటం లేదే,
అన్నాడు. ఉండండి, మంత్రం చెప్పాలి అంటూ అన్నాతమ్ములు ఇద్దరూ అట్టహాసంగా హనుమంతుడితోక అని నిగనిగా అని అరుస్తూ మణి చుట్టూ తిరగసాగారు. వాళ్ళు ఎంతగా అరిచినా మణి ప్రకాశించలేదు. ఇదేమి మంత్రం అంటూ అందరూ తెల్లబోయారు. నన్ను మోసం చేసి రాజ్యం లాక్కోవటానికి ఏదో రాయి పట్టుకొచ్చారు వీళ్ళ తలలు ఖండించి గుమ్మానికి వేలాడదీయండి అని మహారాజు కోపంగా అరిచాడు. రాజ్యవైద్యుడు నిదానంగా మణిని పట్టి చూచి, దీని లక్షణాలన్నీ సరిగానే కనబడుతున్నాయి. ఇది నిజంగా మహేంద్రమణే, కానీ వీరు దీనికి ప్రయోగించవలసిన మంత్రం మర్చిపోయి ఉంటారు అన్నాడు. అయితే ఆ మంత్రం ఏదో జ్ఞాపకం చేసుకుని ఏడవండి అంటూ మహారాజు నిస్సులతో చెప్పి ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు. దైవాధీనం అంటే ఇప్పుడు ఎలుగుబంటూ ఎరుకలగూడెంలోనికి రాగానే అంతా కేకలు వేస్తూ బడతలు పుచ్చుకొని వెంటపడ్డారు. ఆ కేకలు కదిరిపడి ఏమిటో చూద్దామని గుణసుందరి ఇంటిలోంచి వితకు వచ్చింది. ఆ ఎలుగుబంటు దీనంగా గుణసుందరి వెనుకకు వచ్చి నక్కింది. అది మిమ్మల్ని ఏమీ చేయదు, భయపడకండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించి చేతులారా చేసుకున్న పాప పొలానికి మొత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలికి తీసుకుపోయింది. పట్టరాని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాళ్ల మీద పడి తెలియక చేసిన అపరాధానికి క్షమించమని ప్రార్థించింది. దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు, అతనికి ఈ రూపంలో వాక్కు లేకపోవచ్చు, అయినప్పటికీ అతడు సర్వజ్ఞుడాయ. గుణసుందరి మొర విని దైవాధీనం అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపి, ఆ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించు అంటూ సజ్ఞ చేశాడు. భర్త ఆజ్ఞ తలదాల్చి గుణసుందరి తన వెళ్ళిపోయిన దేవిని భక్తితో మొక్కి ప్రార్థించింది. తన భక్తురాలు పతిభక్తి పరాయణ అయిన గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి వినబడినాయి. కరుణామయి ఆశ్రిత జన పక్షపాతి అయినటువంటి దేవి పరమేశ్వర్తో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించవలసిందా వేగరపెట్టింది. ప్రియసతి అయిన పార్వతి మనవిని పరమేశ్వరుడు ఎప్పుడైనా కాదనగలడా? వెంటనే ఆ దంపతులు కిరాత దంపతులైపోయి గుణసుందరి ఇంటి ముందుకు వచ్చారు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తీసుకుని, కొంచెం బిచ్చం పెట్టవే చిట్టి తల్లి అని వారు అడిగారు. వారిని చూసి గుణసుందరి తన నిర్భగ్యత్వానికి చింతిస్తూ బుటబుట కన్నూరు రాల్చింది. అప్పుడు ఆ కిరాతక దంపతులు గుణసుందరిని ఓదార్చి, చిట్టి తల్లి, నీ విచారణకి కారణం మాకు తెలుసు, నీవు అలా విచారించవలసిన పనేమీ లేదు, నీతో ఉన్న ఆ ఎలుగుబంటును మాకు ఇచ్చేయి, దాన్ని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించి నీకు తెచ్చిస్తాము అన్నారు. ఈ వింత కోరిక వినేసరికి గుణసుందరి బిత్తరపోయింది. ఆమె బిత్తరపోవటం చూచి దివ్యను గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ వాలకమంతా కనిపెట్టిన గుణసుందరి, మీరు నా మొరాలయం ఆలకింపవచ్చిన పుణ్యాత్ములు దేవతలు అయి ఉంటారు, నన్ను కటాక్షించండి అంటూ ఆ కిరాత దంపతుల కాళ్ల మీద పడింది. నీకు శుభం చేస్తాంలే, నిశ్చింతగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వదించి ఆ కిరాత దంపతులు ఎలుగుబంటిని తీసుకుని బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరు ఆ ఎలుగుబంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు. ఎలుగుబంటి చేత ఎన్నెన్నో వింతలు ప్రదర్శనలు చేయించారు. దివ్యజ్ఞానం గల ఆ ఎలుగుబంటు అభినయించి జోస్యం చెప్పనారంభించింది. మహేంద్రమణి పలికించే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది. ఈ సంగతి చెవినపడగానే మంత్రి సేనాపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటును కిరాత దంపతులను రాజుగారి వద్దకు తీసుకెళ్లారు. మణిని పట్టుకొచ్చి ఎదుట పెట్టే వరకు ఎలుగుబంటి అభినయించింది. అది ఏమిటి అని అడిగితే, ఈ రాజును ఏ కూతురు నిజంగా ప్రేమిస్తుందో ఆమె తన మగనితో సహా ముమ్మూరు ప్రదక్షిణాలు చేసినట్లయితే మహేంద్రమణి పలుకుతుంది అని కిరాతక దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు. ఒకరేమిటి, ఇద్దరు మున్నాం అంటూ రూపాహేమాలు తమ తమ భర్తలను వెంట పెట్టుకుని మడిగట్టుకు వచ్చి మణి చుట్టూ ముమ్మూరు ప్రదక్షిణాలు చేశారు. వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు. ఏమో అనుకున్నాం, నిజంగానే ఏ రాయినో చేత పట్టుకొచ్చి మా పరువు కూడా తీశారు వీళ్ళు అని రూపాహేమలు తమ భర్తలను ఆడిపోసి వాళ్లపైన మెటకలు విరిచారు. మహారాజు మళ్ళీ నిస్పృహలో పడ్డాడు. ఎలుగుబంటి మళ్ళీ అభినయించింది. అదేమిటి అని అడిగితే, బోరుమంటూ ఊరి చివర నీ చిన్న కూతురు ఉంది, ఆమె వచ్చి ప్రదక్షిణ చేస్తే మణి తప్పక పలుకుతుంది అంటూ కిరాతక దంపతులు అర్థం చెప్పారు. వెంటనే మంత్రి మీనాదేవి వెళ్ళి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంట పెట్టుకొచ్చారు. కోటలోకి వచ్చి రావడంతోనే గుణసుందరి తండ్రి మీద పడి గోడు నేర్చింది. చిట్టి తల్లి,
నీకు నేనెంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు. ఇదే నాకు 10,000 అంటూ మహారాజు గుణసుందరిని చేరదీసుకుని అక్కునాద చేర్చుకున్నాడు. అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆతురంతో గుణసుందరిని ముందు మణి చుట్టూ ప్రదక్షిణ చేయమని వేగిరపెట్టారు. ఆమె అందుకు సిద్ధపడేసరికి, చిట్టి తల్లి, నువ్వు నీ పతితో కలిసి ప్రదక్షిణ చేయాలి అన్నది పార్వతీదేవి. నా భర్త దురదృష్టవశాత్తు ఎలుగుబంటిగా మారిపోయారు. మీరెవరో పుణ్యాత్ముల్లా కనబడుతున్నారు. దయ ఉంచి నా భర్త శాపవిమోచన మార్గం సెలవియండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది. అయ్యో, ఏమిటి దైవాధీనం, పాపం ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పార్వతి, అసలు ఈ మణిని సాధించుకొచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథారూపం వచ్చేస్తుంది. ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి చెంగోలు అందించింది. ఆ చెంగోలు తీసుకుని ఎలుగుబంటు హారమతిని కాలమతిని బాధి విడిచిపెట్టింది. చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు, బాబోయ్ క్షమించండి, మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్ళ మీద పడ్డారు. ఆ చెంగోలు తీసుకొని పార్వతి రూపహేమలను కూడా అదిలించింది. వాళ్ళు నేరం ఒప్పుకొని, చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు కిరాతక దంపతుల ఆనతితో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు. మహారాజు కిరాతక దంపతులు ఫలానాన్ని గ్రహించి వారికి నమస్కరించాడు. గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణ చేసిన వెంటనే మహేంద్రమణి దగదగా మెరిసిపోయింది. రాజా, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో, మోసకత్తెలెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజును హెచ్చరించింది. గుణసుందరి మణిచేత తండ్రిని సృష్టించ తక్షణమే మహారాజు ఆ వ్యాధి ఎక్కడికక్కడనే మాయమై పూర్తి స్వస్థత చేకూరుకుంది. అప్పుడు ఆయన గుణసుందరి దగ్గర తీసుకొని, తల్లి, నీ మహిమ తెలుసుకోలేకపోయాను. నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషిక్తులు చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాధీనానికి పట్టెం కట్టాడు. అంతా సంతోషించారు. కానీ మహారాజు గుణసుందరిని చూచి, ఈ వృద్ధుడిని నీ మెడ కట్టి నేను నీకు చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలిపోయింది అని విచారించాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ రాజా, నీకింకా అహంకారం చావలేదు. చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని ఇక నిజ రూపంలో బయలుపడమని శాసించింది. అప్పుడు దైవాధీనం భువనమోహన సౌందర్యంతో వీరసేన కుమారుడై వెలయగా అందరూ ఆశ్చర్యచేకుతులై ఆనందించారు. పరమానందభరితుడై మహారాజు, నిజంగా మీరు దేవతలంటూ ఎరుక దంపతులకు ప్రణమిల్లాడు. అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమైపోయారు.